సదాశివ, సదా నిన్నే స్మరించు మా ఇక్కట్లను తొలగించవా తండ్రి. జరిగినది జరిగినది జరిగింది, జరగబోయేది జరగబోయేది, తెలిసినది అవన్నీ తర్వాత చూసుకోవయ్యా. తెలిసినది, తెలిసింది, తెలియనిది, తెలియనిది అంతా మాకు తెలుసు. అంతా యముడికి తెలుసు. ట్రాలీ ఫార్వర్డ్, ట్రాలీ ఫార్వర్డ్, కట్ 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 కట్. ఓ సారీ భలే వాడివా, నా కూసుండు కాడి నుంచి కుమ్ముతూనే ఉండవా? అయ్యో సంబంధం, అయ్యో సార్ 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 నెమ్మదిగా నెమ్మదిగా నేను చెప్తాను సార్. ఏమిటి నువ్వు చెప్పేది? తెలిసింది అంటున్నావు, తెలియంది అంటున్నావు. నీ భాష వింటుంటే కైలాసంలో శివుళ్ళ లేవు, సంతలో శివుళ్ళ ఉన్నావు. డైరెక్టర్, ఈ ఎగతాళే వద్దనేది. నేను స్టంట్ పార్టీ, ఎద్దు అలవాటైన ఎద్దు. పాము అంటే భయం లేదు కదా అని మీరు నాకు వేషం ఇచ్చారు. నేను శివుడు వేషం కదా అని 2 రోజుల నుంచి ముక్క కూడా ముట్టలేదు. ఇంతకు మించి డైలాగులు చెప్పమంటే ఒక్కడిని ఎన్ని చూసుకోవాలి సార్? ఎద్దు పక్కకి వెళ్తుంది, పాము గొంతు నుంచి కింద జారుతుంది, ఈ పువ్వు ఆయన కరెక్ట్గా నొక్కి గంగ వచ్చేట్టు చూడాలి. ఇంతకన్నా ఇంకేం చేయమంటారు సార్? ఇవన్నీ చక్కగా చెప్తావు, డైలాగులు మాత్రం చెప్పు. దానికి కారణం ఏంటి తెలుసా? ఇంకేం చెప్పొద్దు. సరే అక్కర్లేదా? ఇదిగో బబుల్ గమ్, ఇది నోట్లో పెట్టుకుని అని నవ్వులు. తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ చేస్తా, నీ లిప్ మూమెంట్ తగ్గట్టుగా నేను డైలాగులు చెప్పించుకుంటా. టెక్నిక్ తెలిసినాడే, నువ్వు ఓటేసుకోవా? అయ్యా, నేను డైలాగులు బాగానే చెప్తాను. వచ్చిందిరా, నీకు పల్టీలు కొట్టవచ్చా? ఇదిగో రెడీ సార్, నీ సంగతి తర్వాత చెప్తా. సార్ రెడీ సార్, వేసుకోనా? వేసుకో వేసుకో. చూడమ్మా, ఇక మీద ట్రాలీ గీలని నోటుతో చెప్పను, అన్ని సిగ్నల్సే. అర్థమైందిగా? ఓకే సార్, రెడీ. స్టార్ట్. ముక్కోటి దేవతలను ముల్లోకములను కాచు ఓం అను ప్రణవ మంత్రమును. శివుడు అలా బొబ్బులుగా మొదలు సంబంధం. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇప్పుడు ఎవరిని చూడయ్యా? నోరు లేని వాళ్ళని కష్టపెడుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకోం. ఎవరయ్యా నోరు లేని వాళ్ళు కష్టపెడుతుంది? నోటికి బొబ్బులుగా మెచ్చానుగా. అలాగా, అటు చూడండి సార్. ఈవేళ షూటింగ్ ఆగిపోయినట్టే. మీ డబ్బు సంపాదన కోసం స్వేచ్ఛగా జరిగే మూగజీవాన్ని కట్టేసి కష్టపెడుతున్నారని బ్లూ క్రాస్ నుంచి కంప్లైంట్ వచ్చింది. ఇలా చూడండి ఇన్స్పెక్టర్, సిగ్గుస్తర లేకుండా దున్నపోతుల్లా ఇద్దరు ఎద్దు మీద ఎలా కూర్చున్నారు? ఏటే దున్నపోతుల్లా ఇద్దరం ఎద్దు మీద కూర్చున్నామా? రేయ్, గుడ్డ తీసి ఫిగర్ చూపించరా. వద్దు వద్దు, పోనీ ఆవేలే, గుడ్డ తీయక్కర్లేదు. పెద్ద అర్థమైనట్టు. రే, ఆంబోతుని తీసుకెళ్ళరా. సార్, ఇన్స్పెక్టర్ సార్, ఈ అమ్మాయికి మూగజీవాల మీద ప్రేమ కాదు, నా మీద పగ. నన్ను పట్టించి లోపల దోయించాలనిచ్చింది 1 నిమిట్. ఏం డాక్టర్ పాప, నన్ను పట్టుకొని లోపల తెచ్చడానికి నీ వయసు చాలదు, ఈ ఆంబోదు చాలదు. కావాలంటే ఒకటి చెయ్యి, నిన్ను చెడగొట్టానని కేసు పెట్టు, అది అబద్ధమైన ఒప్పుకొని జైలుకి వెళ్తాను. ఏంటి టెన్షన్ అయ్యావా? దాని సంగతి అలా ఉంచండి. పావుకు నోరు కుట్టేగా సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. నిజంగానే నోరు కుట్టేశారా? సార్, నువ్వు పెద్ద మనిషివే, నువ్వే చూడు నోరు కుట్టుందేమో. నన్నే భయపెడతావా? అరెస్ట్ చేయండి. సార్ సార్, పైకి లేపండి. పట్టుకోండి పట్టుకోండి. ఆగరా మణి, ఆగరా. అరవమాగండి, అరిస్తే బెదిరిస్తే బెదిరిస్తే చూముట్టి. మణి ఆగరా, మణి నా మాటిలో పరిగెత్త. మణి ఆగరా, పరిగెత్తొద్దు. అయ్యో, చచ్చిపోయిందా? ఇన్సూర్ చేయించారు కదా? ఇన్సూరా? నాకే ఇన్సూర్ లేదు, దీనికి ఇన్సూరా? ఉగ్రవాదం నిర్మూలించే వరకు నేను నిద్రపోను. మిలాగ్, నా తరువాత సాక్షి బసవన్న. ఇదిగా సాక్షిని చెప్పబోయేది. ఈశ్వర, ఆగమే. ఎవరయ్యా నువ్వు? సార్, మార్నింగ్ సార్. మణి కడుపు బాలేదు సార్.